అమరావతి రాజధాని రైతులకి ఏపీ ప్రభుత్వం సిఆర్డీఏ ఒక గుడ్ న్యూస్ అందించారు. రెండో విడత భూ సమీకరణ మొదలైంది. ఒక 56% వరకు రైతులు ఇప్పటికే భూమిని ప్రభుత్వానికి అప్పగించారు. మిగతా రైతులు కూడా భూమిని ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నారు. రెండో విడతలో భూమిని ప్రభుత్వానికి అప్పగించే వారికి ప్రతి సంవత్సరం ఎకరాకి 40,000 రూపాయల కౌలు ఇవ్వడంతో పాటు దీన్ని క్రమంగా పెంచుకుంటూ వెళ్తారు. ప్రతి సంవత్సరం 10 సంవత్సరాల పాటు రైతుకి ఆదాయం వచ్చే విధంగా. ఇక గ్రామ కంటాల్లో ఉండేవారికి కూడా నెలకు 10,000 రూపాయల ఆదాయం వచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఎవరైతే రైతులు భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చేశారో ప్రతి కుటుంబానికి 1,50,000 రూపాయల వరకు పంటలు రుణమాఫీ చేశారు. భూ సమీకరణ జరుగుతున్న 7 గ్రామాల్లో. ఇక మరో బిగ్ అప్డేటు, అమరావతి రాజధానిలో ఫస్ట్ ఫేజ్లో 29 గ్రామాల్లో 34,000 ఎకరాల భూ సమీకరణ జరిగింది. అయితే కొంతమంది రైతులు భూమి ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. చాలా కీలకమైన ప్రాజెక్టుల్లో మొత్తం రోడ్డు వేస్తూ మధ్యలో ఒక రైతు ఇవ్వకపోవడం వల్ల ఆడ ప్రాజెక్ట్ ఆగిపోతాం. రోడ్డు అనేది ఏదైనా కంటిన్యూస్గా ఉండాలి. మధ్యలో వదిలేస్తే ఆ రోడ్డు ఉపయోగం ఉండదు, 100 కోట్లు ఖర్చు పెట్టిన. ఇలాంటి 2,400 ఎకరాల భూమి ఇంకా ఫేజ్ 1లో రైతుల దగ్గర నుంచి ప్రభుత్వానికి రావాల్సి ఉంది. భూ సమీకరణకి ఆ ప్యాకేజీకి వాళ్ళు ఇష్టంగా లేరు కాబట్టి చాలామంది ఇప్పటికే కోర్టులను ఆశ్రయించారు. ఎక్కువ పరిహారం కోసం వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు. అందులో మనం తప్పట్టడానికి కూడా లేదు. ఎందుకంటే మరలా జగన్మోహన్ రెడ్డి వస్తే మరలా మా భూములు మాకే వస్తాయనే ఆశ కొంతమందికి ఇంకా వైసీపీ వాళ్ళు కల్పించారు. ఉండవల్లి ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి. తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏవైతే ప్రాజెక్టులు ప్రధానమైనటువంటి రోడ్స్, ట్రంక్ రోడ్లు కానీ, సీడీ యాక్సెస్ రోడ్డు కానీ, వీటి నిర్మాణం అడ్డంకి వచ్చినటువంటి భూముల్ని ఒక 2 రోజులు అవకాశం ఇచ్చారు ఆ రైతులకి. ల్యాండ్ పూలింగ్లో ఇస్తే ఆ పరిహారం వస్తుంది. లేదంటే భూ పరిహార చట్టం 2013 ప్రకారం ఆ రైతు ఎంత భూమి కోల్పోయాడో చూసి, రిజిస్ట్రేషన్ వాల్యూస్ ఎంత ఉన్నాయో చూసి, దానికి ఒక 3 రెట్లు అదనంగా ఆ అమౌంట్ని తీసుకెళ్లి కోర్టులో జమ చేస్తారు. భూమిని స్వాధీనం చేసుకుంటారు. ఒక 2 రోజులు అవకాశం కల్పించారు. ఎవరైతే ఇంకా రైతులు ల్యాండ్ పూలింగ్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారో వాళ్ళకి. ఇలా 884 ఎకరాల భూసేకరణకు సంబంధించి ఇప్పటికే ప్రకటనలు జారీ చేశారు. గ్రామ సభలు కూడా పూర్తి చేశారు. ఫార్మాలిటీస్ అన్ని పూర్తయినాయి. రైతులు పూలింగ్లో వస్తే ఇప్పటికైనా పూలింగ్లో తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మేము రాము అంటే మాత్రం కోర్టులో ఆ పరిహారం జమ చేసి కోర్టుకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో భూమిని మాత్రం స్వాధీనం చేసుకుంటుంది. ఇక ప్రకటనలు జారీ చేసిన తర్వాత కూడా ఒక 200 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా వచ్చారు. ఏది ల్యాండ్ పూలింగ్కి ఇవ్వడానికి. దీంతో కొంతవరకు క్లియర్ అయిపోయింది. ఇక మిగిలింది కూడా ఇంకా చాలా కీలకమైన ప్రాంతాల్లో ఉంది కాబట్టి ప్రభుత్వం సీరియస్గా ఉంది. భూమిని రైతు సోదరులు ప్రభుత్వానికి అప్పగిస్తే ల్యాండ్ పూలింగ్లో వచ్చే ప్యాకేజ్ వచ్చింది. పరిహారం కోర్టు ద్వారా వస్తే ఎకరానికి 70 లక్షలు 80 లక్షలు వస్తాయి. ల్యాండ్ పూలింగ్లో అయితే ఒక 1/4 భూమి మరలా మీకు వస్తుంది కాబట్టి, ఎకరా ఇస్తే 1/4లో ఒక 25 సెంట్లు మీకే వస్తుంది కాబట్టి, సెంటు 20 లక్షలు అమ్ముకున్నా కూడా 5 కోట్ల రూపాయల వాల్యూ అక్కడే ఉంది. తర్వాత ప్రతి సంవత్సరం కౌలు వస్తుంది 10 సంవత్సరాల పాటు. కమర్షియల్ ల్యాండ్ కూడా వచ్చింది కొంతమందికి భూమికి. ఈ విధంగా రైతుకు ఒక 6 కోట్ల నుంచి 7 కోట్ల దాకా ఎకరాకి ప్రయోజనం దక్కే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం రాబోయే 2-3 రోజుల్లోనే ఇక ఆ కీలక ప్రాజెక్టులు ఏదైతే అడ్డం ఉందో ఆ భూమి మొత్తాన్ని వెనక్కి తీసేసుకొని ఆ పరిహారాన్ని కోర్టుకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో జమ చేయబోతున్నారు. రైతు సోదరులు, అమరావతి రాజధానిలో పనులు ఎలా జరుగుతూ ఉన్నాయి, రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్ డెవలప్మెంట్ విషయంలో ప్రభుత్వం కొంత వెనకబడింది అనే విమర్శలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి అమరావతి రాజధాని రైతులు ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. స్వయంగా మీరు పరిశీలిస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఇచ్చిన ఫ్లాట్స్లో లేఅవుట్లు డెవలప్ చేస్తున్నారా లేదా, లేదు అమరావతి రాజధాని 29 గ్రామాల్లో 1-2 ప్రాంతాల్లో మాత్రం డెవలప్ చేసి దాన్నే చూపిస్తూ ఉన్నారా అనే విషయాన్ని కూడా ప్రతి రైతు కామెంట్ చేయండి.